నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తే కనుక, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి 5 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఆ విషయంలో కూడా మనం మాట్లాడదాము. ప్రధానంగా పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రబలము అనేటువంటిది చాలా బాగుంది. ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రబలం వీక్ అవుతోంది. ఈ విషయం కోసం మనం మాట్లాడుకోవాలి. పంచమ స్థానంలో గురుగ్రహము సంచారం చేయడం వల్ల, గురుబలం అనేటువంటిది బాగుండడం వల్ల అది కూడా మీకు యోగిస్తోంది. అది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో రవి బలము అనేటువంటిది ఆగస్టు 17వ తారీఖు వరకు మీకు చాలా బాగుంది. అయితే 6వ స్థానంలోనే బుధుడు వక్రించి ఉన్నారు, అంటే పంచమాన్ని కూడా చూస్తారు కాబట్టి అది కూడా మీకు చాలా బాగుంది. ఇక ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ ఫలితాలు మనం చూస్తే, లగ్నంలో రాహుగ్రహ సంచారము, 2వ స్థానంలో శని వక్రించి ఆరోగ్య సమస్యలు వాటిని ఇవ్వడము, 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడవడం, అష్టమంలో కుజగ్రహ సంచారం ఉండడం. ఇవన్నిటి నుంచి ఒకసారి మనం మాట్లాడితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచమ స్థానంలో శుక్రబలం అనేటువంటిది 20వ తారీఖు వరకు ఉంది. ఈ 20వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో జన్మించినటువంటి ఎవరైనా సరే సినీ నాటక కళారంగాలు, నృత్యగీత వాద్యాది రంగాలు, అలంకార భూషణాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు, అలంకార పదార్థాలకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎనీథింగ్ సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు, క్రియేటివ్ సెక్టార్, ఏఐ ఆర్ విర్చువల్ రియాలిటీ అన్నీ కూడా అందరికీ కూడా ఆగస్టు 20వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. ఆ 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి కాస్త నెమ్మదిగా ప్రతి పనిలోనూ ఆటంకాలు పెరగడం కానీ, ఆదరణ అవకాశాలు తగ్గడం కానీ, ఇలాంటివి చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మేజర్గా ఏంటి అంటే, మగవాళ్ళకైతే శుక్రబలం వీక్ అవ్వడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటివి కలగచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత పంచమంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. ఇక్కడ ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఎంతైతే జాగ్రత్తగా ఉండాలో, ఆగస్టు 20వ తారీఖు లోపు గురు శుక్రులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉండడం మూలాన ఎక్స్ట్రాడినరీ రాజయోగం అండి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందడం, మంచి ఆదాయ మార్గాలు అనేటువంటివి రావడం, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ అందులో సఫలీకృతం అవ్వడం, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలగడం, తరువాత మంచి నడవడికతో మంచి అలవాట్లు తీసుకుని ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో రవి బలము అనేటువంటిది ఆగస్టు 17వ తారీఖు వరకు ఉంది. మీరు బాగా గమనిస్తే రవి తర్వాత శుక్రుడు, ఈ గురుడు, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా 20వ తారీఖు వరకు మాత్రమే మ్యాక్సిమం కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కాస్త వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఈ చేంజెస్కి ఎప్పుడు కూడా తావివ్వద్దు. ఆగస్టు 20వ తారీఖు తర్వాత మీ కెరీర్లో కానీ, మీ ఆహార అలవాట్లో కానీ, శరీరం విషయంలో కానీ ఎక్కడా కూడా డే టు డే లైఫ్ రొటీన్లో కూడా మేజర్ చేంజెస్కి ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఆగస్టు 20 లోపులోనే ఏం చేసినా మీరు చేసుకోవచ్చు. 6వ స్థానంలో బుధుడు వక్రించి ఉండడము, దీనివల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది, ఈ యొక్క బంధువుల దగ్గర నుంచి తెలియనటువంటి ఒక సహాయ సహకారములు, ఆదరణ, ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు చాలా బాగుంటాయి. ప్రధానంగా లగ్నంలో రవి బలము, దూరపు ప్రయాణాలు చేయడం వలనో, లేకపోతే వ్యసనాల వలనో అనారోగ్య సమస్యల బారిన పడడం కానీ, డబ్బులు వృధాగా విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది.
ఇక్కడ శని అనేటువంటి ప్లానెట్ వక్రించి 1వ స్థానమైనటువంటి కుంభరాశిని చూస్తున్నారు, మీ యొక్క కుంభరాశిని. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ అండి, ఆరోగ్య సమస్యల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ మీకు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని నడుస్తున్నా అది వక్రించడం వల్ల మళ్ళీ బ్యాక్కి ఈ ఫలితాలు కుంభరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అవి కనబడుతున్నాయి. దీనివల్ల ఐబిఎస్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పెట్టుబడి పెట్టే రూపంలో ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ డబ్బులను చాలా బాధ్యతగా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరము. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. సప్తమంలో కేతుగ్రహ సంచారము అంటే ఈ బిజినెస్లో ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ చూడడం, టెన్షన్స్ అనేటువంటివి, ఫ్రస్ట్రేషన్స్ అనేటువంటివి, లేకపోతే ప్రెషర్స్ అనేటువంటివి, టార్గెట్స్ అనేటువంటివి ఇలాంటివి చాలా పెరిగిపోవడం, వైవాహిక జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి పెరగడం, మిస్కమ్యూనికేషన్ వల్ల ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు అనేటువంటివి, విభేదాలు అనేటువంటివి రావడం, ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటి దానివల్ల వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం అగ్ని ప్రమాదం విషయంలోనూ, ఎలక్ట్రిక్ షాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే అప్పుల పాలవ్వకుండా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ మీరు చేసిన అప్పులు కానీ ఏమైనా ఉంటే అవి సడన్గా మీ మీదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికి కూడా హామీలు ఇవ్వద్దు, సంతకాలు పెట్టద్దు, నేనున్నాను అనేటువంటి మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. ఈ కుజగ్రహ సంచారం అనేటువంటి యొక్క బలం పెరగడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయడం చాలా శ్రేయోదాయకమైనది, మిమ్మల్ని కాపాడుతుంది కూడా. ఎందుకంటే కేతు బాగాలేదు, కుజుడు బాగాలేదు, రాహు బాగాలేదు. ఈ 3 ప్లానెట్స్ కూడా మీకు యోగించాలి అంటే సుబ్రహ్మణ్య బలం కావాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎవ్రీడే దండం పెట్టుకోండి, ప్రదక్షిణ చేయండి. మంగళవారం నాడు ఆవు పాలతో అభిషేకం చేయండి, అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రబలం లేదు, తర్వాత 17 తర్వాత రవి బలం లేదు. కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఏదైనా ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, కేజింపావు లాంటివి చేయండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన దర్శనం చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ కానీ, లేకపోతే ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉంటే 100% పర్సనల్ చార్ట్ చూసుకునే మీరు ముందుకు వెళ్ళండి. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచన ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.